కొన్ని ఆహార అనుబంధ పదార్థాలని మనం పనికిరాను అనుకొని పారిపోస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది బియ్యం కడుగు నీళ్లు. ఆయుర్వేదంలో దీన్ని తండులోదకం అంటారు. ఈ తండులోదకానికి లేదా ఈ బియ్యం కడుగు నీళ్ళకి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది. ఆసక్తికరమైన ఈ విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఇదే బియ్యం కడుగు నీళ్లు. సాధారణంగా బియ్యాన్ని అంటే రైస్ని కడిగిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా, దాన్ని పారబోస్తూ ఉంటారు. కొంతమంది అయితే అరే అనుకొని ఆ నీళ్ళని మొక్కలకి పోస్తూ ఉంటారు. చాలామందికి తెలిసింది ఇదే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలాగ ఈ నీళ్లను పోసినటువంటి మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయి. అంటే ఈ నీళ్లను మొక్కలకి పోయటమే కాదు, మీరు అలా జుట్టుని పెంచుకోవటానికి కూడా మొక్కలు ఎలా అయితే పెరుగుతాయో మీ జుట్టు కూడా అలా పెరుగుతుంది. కాబట్టి ఈ జుట్టుని పెంచుకోవటానికి ఈ బియ్యాన్ని అంటే ఈ రైస్ వాటర్ని వాడచ్చు. అంటే బియ్యం కడిగిన తర్వాత ఆ నీళ్ళని మామూలు పారబోయకుండా వాడుకోవాలి. ఎలా అయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయో మీ జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. దీంతో ఈ నీళ్ళను మొక్కలకి పోయటమే కాకుండా ఇలాగ జుట్టుకి అప్లై చేయటం వల్ల లేదా దీంతో జుట్టుని కడుక్కోవటం వల్ల జుట్టు ఒత్తుదనం పెరుగుతుంది. అలాగే ఇంకా జుట్టు తాలూకు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అయితే ఎందుకు ఇలా అంటే ఈ బియ్యం తాలూకు ఈ ఉదకానికి అంటే తండుల ఉదకానికి ఏమిటి ప్రత్యేకత? బియ్యంలో కార్బోహైడ్రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటే ఇనోస్టాల్ అనేటటువంటి ఒక కార్బోహైడ్రేట్. దీనివల్ల జుట్టు అనేది ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ కార్బోహైడ్రేట్ సాధారణంగా బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఈ నీళ్ళలో బి కాంప్లెక్స్ ఉంటుందని చాలామంది తెలుసు, కానీ ఈ ప్రత్యేకమైనటువంటి పదార్థం ఉంటుంది. దీనివల్ల ఈ జుట్టుని మీరు ఆ బియ్యం కడిగిన నీళ్ళతోటి తలంటుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం కడిగినటువంటి నీళ్ళతో తలంటుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. చుండ్రు కూడా తగ్గుతుంది. తలపై ఉండేటటువంటి చిన్న చిన్న పొక్కులు కూడా తగ్గుతాయి, ఫాలిక్యులైటిస్. అన్నిటికీ మించి జుట్టు నిగలాడుతుంది. అయితే ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, కొంతమందికి జుట్టు జిడ్డుగా ఉంటుంది. ఇలాంటప్పుడు మాత్రం బియ్యం కడిగిన నీళ్ళతోటి తలంటుకోకూడదు. ఒకవేళ తలంటుకుంటే జుట్టు పొడిబారిపోతుంది. ఈ ఒక్కటి గుర్తుంచుకోవాలి. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి? వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే బియ్యం కడిగినటువంటి నీళ్ళతోటి తలంటుకుంటూ ఉండాలి. అయితే అసలైన విషయం, బియ్యం నీళ్ళ తయారీ ఎలా ఇది తెలుసుకుందాం. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు పోయాలి. బియ్యాన్ని చేతితోటి బాగా రుద్దాలి. 30 నిమిషాల తర్వాత నీళ్ళని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నీళ్ళని తలపైన పోసుకొని బాగా మర్దన చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత జుట్టుని చన్నీళ్ళతోటి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా హెల్దీగా తయారవుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో అయోగ్యుడైన మనిషి లేడు, అలాగే ఔషధం కాని పదార్థం కూడా లేదు అనే ఆయుర్వేదం మాటలలో అక్షర సత్యాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్ తోటి షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.